హలో అండి. ఈరోజు ఈ వీడియోలో బేల్ షర్బత్‌ని అయితే చూపించబోతున్నాను. ఇది మారేడు పండు అనమాట. సో, మన బిల్వ పత్రమును శివునికి పూజ చేస్తాం కదా! సో, వాటికి పూసే పండనమాట. సో, చాలా మంది ఇళ్లల్లో ఉంటుంది. ఇది చాలా మంచిదండి. తప్పకుండాను ఈ షర్బత్‌ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చేస్తుంది. ఇంకా అలాగే చాలా మంది ఇళ్లల్లో కూడాను ఉంటుంది కదా! ఎక్కువగా నేను ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఇస్తుంటే గనక చేసుకుంటుంటాను. సమ్మర్‌లోనైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ చాలా బావుంటుంది. సో, వీటినైతే ఇలాగా మనం ఒక కర్ర అంటే పిండి కర్ర ఉంటుంది కదా! పిండి కర్రతోని ఇలాగా కొట్టేసుకుంటే లోపల గుజ్జంతా తీసేసుకోవచ్చు. ఇది ఇక్కడ నాకు పలుచగా ఉన్నదనమాట ఈ కాయ. లేకపోతే మనకి ఇంకా ఎక్కువగా పండుది కూడా ఉంటుందండి. ఎక్కువ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. సో, అది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలాగైతే మొత్తం అంతా కూడాను పల్పంతా తీసేసానండి. తీసేసాక ఒక 2, 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఈవినింగ్ చేసే ముందు మధ్యాహ్నమే ఇలాగా నానబెట్టేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసేసి ఇలాగ మనం నానబెట్టుకుంటే మంచిగా నానిపోతుందనమాట. సో, మీరు పండుదైనా కూడాను ఒక 1 అవర్ బిఫోరే ఇలాగా నానబెట్టేసుకోవాలి వాటర్ వేసేసి. సో, 1 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత బాగా నానిపోతుంది. సో, మనం చేత్తోని మంచిగాను అంతా కూడాను ఇలా చూపిస్తున్నట్టుగాను మొత్తం పిప్పి అంతా కూడాను, పిక్ అంతా కూడాను సెపరేట్ అయిపోతుందనమాట. అంటే అందులోనే ఉంటుంది. సో, మనమైతే ఇది పలుగ్గా ఉంది కాబట్టి ఎక్కువ టైం అయితే నాకు పట్టిందండి. సో, ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా! బాగా పండుది తీసుకుంటే గనుక చాలా బావుంటుంది. సో, పిప్పంతా కూడాని ఇలా చేత్తోనే మీరు పిండేసుకొని రిమూవ్ చేసుకోవాలి. సో, పిప్పి అలాగే పిక్కలుంటాయండి అందులోని. అంతా కూడాను ఇలాగ జ్యూస్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. సో, ఇది మనకి పలుగ్గా ఉంది కాబట్టి ఎక్కువ పల్పయితే వచ్చేసింది ఇక్కడ పిప్పనేది. సో, వీటిని నేను ఇందులో కూడాను ఇంకొంచెం జ్యూస్ అనేది తీసేసుకుంటాను. సో, ఇక్కడ నేను స్మాషర్ యూజ్ చేసేసి మొత్తం ఇది కూడాను బాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇందులో కూడాను చాలా జ్యూస్ ఉన్నదండి. సో, అందుకే నేనైతే ఇలాగైతే రిమూవ్ చేసుకుంటున్నాను. సో, మీరు కావాలంటే ఆ పిప్పి మొత్తం కూడాను మొక్కలకు కూడాను వేసేసుకోవచ్చు. ఇంకా అలా కూడాను యూజ్ చేసేసుకోవచ్చు. లేకపోతే పడేయొచ్చనమాట. సో, ఇందులో కూడాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఇందులోని జ్యూస్ అంతాను తీసేసాను. ఇందులో పిప్పంతాను మొత్తం కూడాను ముందు చూపిస్తున్న విధంగా బాగాను మనము బాగా కలుపుకొని బాగాను ఇలా పిప్పంతా కూడాను రిమూవ్ చేసేసి ఇలా జ్యూస్ అనేది వచ్చేసిందండి. సో, ఈ జ్యూస్‌ని ముందు మనం తీసుకున్నాం కదా! సో, అదే గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. సో, ఇది చాలా థిక్‌గా అయితే నేను చేస్తున్నాను. ఇంకా పల్చగా కూడా మీరు చేసుకోవచ్చనమాట. సో, ఇందులోనే ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇందులోని చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి. చాలా బావుంటుంది. అలాగే ఇందులోని నల్లుప్పు అనమాట. బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను. ఒక పావు చెంచా వరకును. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా షర్బత్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుంది. ఇంకా ఒంటికి చాలా చలవ చేస్తుంది. అలాగే చాలా మనకి హెల్తీ కూడాను. ఒంటికి ఎంతో మంచిది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ నేను సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఎక్కువగా స్వీట్‌గానే చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడాను మీకు షుగర్ అనేది తగ్గదనమాట. సో, ఈ విధంగా మీరు తప్పకుండాను సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. సో, ఒక 1-2 అవర్స్ ఉంచుకున్నా కూడాను కూల్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది కూల్‌గాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.